హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి పాలిటీలోని రాజ్యాంగ ముఖ్య లక్షణాల నుండి అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే రిమైనింగ్ టాపిక్స్ గురించి కూడా తెలుసుకుందాం. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఈ కింది వాటిలో వేటిని కలుగజేస్తాయి? ఆన్సర్: సంపూర్ణ భారతదేశానికి ఏక పౌరసత్వం, అలాగే దృఢ మరియు సరళత సాటిలేని సమ్మేళనం. ఏ మరియు సి ఆన్సర్. ఈ కింది వారిలో భారత రాజ్యాంగం యొక్క 2వ షెడ్యూల్ ఎవరికి సంబంధించి నిబంధనలను కలిగి లేదు? ఆన్సర్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను ఈ కింది వాటిలో కానిది ఏది? 3. నిబద్ధత న్యాయ వ్యవస్థ. ఈ కింది భారత రాజ్యాంగ షెడ్యూల్లో దేని యందు పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల మరియు లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల జీతం మరియు ఇతర భత్యములు ఒక అంశంగా చేర్చబడినవి? 7వ షెడ్యూల్. భారత రాజ్యాంగం అనేది ఆన్సర్ ఒక లిఖిత రాజ్యాంగం. అలాగే ఎక్కువ భారత ప్రభుత్వ చట్టం అనేది 1935పై ఆధారపడి ఉన్నది. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ను ఈ కింది వాక్యాల్లో ఏ వాక్యను సరిగా వివరిస్తుంది? ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జాబితా. ఆదేశిక సూత్రాలు అనే భావన ఏ రాజ్యాంగం నుండి గ్రహింపబడినది? ఆన్సర్: ఐరిష్ రాజ్యాంగం. ఈ కింది వాటిని జతపరచండి. ప్రాథమిక హక్కులు అనేవి అమెరికా. ప్రాథమిక విధులు రష్యా, అదే పూర్వపు సోవియట్ యూనియన్. పార్లమెంటరీ వ్యవస్థ యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ అంటే బ్రిటన్ నుండి. అత్యవసర పరిస్థితి జర్మనీ. కింది వాటిని జతపరచండి. భారత రాజ్యాంగం యొక్క షెడ్యూల్డ్ అలాగే విషయాలు. 9వ షెడ్యూల్ అనేది భూ సంస్కరణల శాసనాలకు సంబంధించింది. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల గురించి. 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ గురించి. 6వ షెడ్యూల్ అనేది ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక టాపిక్ నుండి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. భారత రాజ్యాంగ ప్రవేశిక అనున్నది సాధించవలసిన ఆశయాలను సూచిస్తుంది. భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలోని ఆర్థిక న్యాయం అను పదం దీని కొరకు ఒక తీర్మానం. ఆన్సర్: సంపద సమాన పంపిణీ. సామ్యవాద మరియు లౌకిక పదాలను ప్రవేశికలో దేని ద్వారా చేర్చారు? 42వ సవరణ. భారత రాజ్యాంగంలో ప్రవేశిక అను భావనను మనం ఎక్కడ నుండి తీసుకున్నాము? అమెరికన్ రాజ్యాంగం. ప్రవేశిక ద్వారా స్పష్టమయ్యే అంశాలు ఏవి? ప్రభుత్వ స్వరూప స్వభావాలు. అంటే 4ను ప్రభుత్వ స్వరూప స్వభావాలు, రాజకీయ అధికారానికి మూలం, అలాగే రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు, అలాగే రాజ్యాంగం ఆమోదించిన తేదీ. ఇవన్నీ ఈ కింది వానిలో ఏ పదాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభ ముగింపు ఉపన్యాసంలో పేర్కొనిన త్రయ సమూహంలో చేర్చలేదు? సరళత. భారత రాజ్యాంగం యొక్క తత్వ మూలసూత్రాల ఆధారం. పండిట్ నెహ్రూ గారి లక్ష్యాల తీర్మానం 1947. నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించింది? సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ. భారత రాజ్యాంగ ప్రవేశిక పాఠం దీనిని చేర్చుటకు లిఖిస్తుంది: వ్యక్తి గౌరవం, జాతీయ సమైక్యత మరియు సమగ్రత. నెక్స్ట్ యూనియన్ దాని భూభాగంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ కింది వారిలో ఎవరు జవహర్లాల్ నెహ్రూ నియమించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సభ్యుడు కాదు? పొట్టి శ్రీరాములు. భారతదేశంలోని ఒక రాష్ట్ర సరిహద్దును మార్చే విధానము ఈ కింది
ఏ నిబంధనలో పొందుపరచబడింది? నిబంధన 2. భాషా ప్రయుక్త ప్రావిన్సుల వాంఛనీయత విచారణకు 1948లో నియమించబడిన భాషా ప్రయుక్త ప్రావిన్సుల కమిషన్ అధ్యక్షుడు ఈ కింది వానిలో ఎవరు? జస్టిస్ ఎస్కే థార్. స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ దృష్ట్యా ఈ కింది వానిలో సరైనది ఏది? ఏ మాత్రమే. అంటే తెలుగు ప్రజల కొరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 1953 సంవత్సరం నుండి మనుగడలోకి వచ్చింది. అదొక్కటే కరెక్ట్. కింది వాటిని యూనియన్ దృష్ట్యా పరిశీలించుము. 4. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, అలాగే గుజరాత్ రాష్ట్ర ఏర్పాటు, నాగాలాండ్ రాష్ట్ర ఏర్పాటు, అలాగే హర్యానా రాష్ట్ర ఏర్పాటు. ఇవి వరుస లైన్గా ఏర్పాటు అయిన ఫ్రెండ్స్. భారత పార్లమెంట్ వీటిని ఏర్పాటు చేయుటకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంను 1956 ఆమోదించింది. 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. 1950 సంవత్సరంలో భారత రాజ్యాంగం భారత రాష్ట్రాలను ఏబిసి మరియు డిలను అను రకాలుగా విభజించింది. ఈ సందర్భంలో ఈ కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్: ఏ రకం రాష్ట్రాలు గవర్నర్ కార్యనిర్వహణ అధిపతి, బి రకం రాష్ట్రాలకు రాజ్ ప్రముఖ్ కార్యనిర్వహణ అధిపతి, సి మరియు డి రాష్ట్రాలకు ప్రధాన కమిషనర్ కార్యనిర్వహణ అధిపతి. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్: పార్లమెంట్ భారతదేశంలోని మనుగడలో గల రాష్ట్ర సరిహద్దులను అయినా మార్పులు చేసే అధికారం కలిగి ఉంది. పార్లమెంట్కి ఆ అధికారం అనేది ఉంది, సరిహద్దులు మార్చే అధికారం. ఈ కింది భారత యూనియన్ రాష్ట్రాలు ఏర్పడిన లేదా సంపూర్ణ రాష్ట్ర హోదా పొందిన సరైన కాల క్రమానుసారం ఏది? ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, హర్యానా. భారత యూనియన్ యొక్క రాష్ట్రాలను దేని ద్వారా పునర్వ్యవస్థీకరించి వచ్చును లేదా వాటి సరిహద్దుల్లో మార్పులు చేయవచ్చును? కేంద్ర పార్లమెంట్ సాధారణ శాసన ప్రక్రియలో సాధారణ మెజార్టీతో. అలాగే పౌరసత్వం నుండి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ కింది వాటిలో సరైనది ఏది? సరైనది ఏ మాత్రమే. మొదట, పౌరసత్వ చట్టం 1955 కామన్వెల్త్ పౌరసత్వాన్ని కూడా కలిగించింది. పౌరసత్వ చట్టం 1955ను ఈ కింది ఏ సంవత్సరాల్లో సవరించారు? 1986, 92, 2003, 2005. అన్నీ కరెక్టే ఫ్రెండ్స్. రాజ్యాంగం యొక్క ఏ భాగంలో పౌరసత్వ వివరణలో ప్రస్తావించబడినవి? 2వ భాగం. ఈ కింది వాటిలో సరైనది ఏది? ఏ మరియు బి రెండు కరెక్ట్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి 1988 జూలై 1న ఇటానగర్లో జన్మించాడు. అతడు జన్మించిన సమయంలో అతని తల్లి భారత పౌరురాలు కానీ తండ్రి కాదు. అతనిని తన పుట్టుక అనుసారం భారత పౌరుడిగా పరిగణించవచ్చును. ఇది కరెక్టే. ఒక వ్యక్తి 1951 జనవరి 26న రంగూన్లో జన్మించాడు. అతని తండ్రి అతను జన్మించిన సమయంలో భారత పౌరుడు. అప్పుడు అతని వారసత్వం ద్వారా భారత పౌరుడిగా పరిగణించవచ్చు. 2 కరెక్టే ఫ్రెండ్స్. ఈ కింది వాటిని జతపరచము. నిబంధన 5 అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో పౌరసత్వం. నిబంధన 7 పాకిస్తాన్కు వలస వెళ్ళిన కొంతమంది పౌరసత్వ హక్కుల గురించి. నిబంధన 6 అనేది పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కుల గురించి. నిబంధన 9 అనేది ఎవరైతే స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందారో వారు పౌరులు కారు. అంటే విదేశీ పౌరసత్వాన్ని పొందితే వారు పౌరులు కారు. ఆర్టికల్ 9 అనేది మనకు చెప్తుంది. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ భారత మూలాలు కలిగి భారతదేశం వెలుపల నివాసం ఉంటున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులతో వ్యవహరిస్తుంది?
ఆర్టికల్ 8 భారతదేశ పౌరసత్వ హక్కును నియంత్రించే అధికారము ఈ కింది వానిలో దేనికి కలదు? దేనికి కలదంటే పార్లమెంట్. ఈ కింది వాటిలో భారత రాజ్యాంగ నిబంధనలో ఏవి భారత పౌరసత్వంకు సంబంధించినవి? ఆర్టికల్ 5 అండ్ ఆర్టికల్ 11. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.